మేష రాశి 2026 ఏప్రిల్. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే మీరు ఏం అడుగుదాం అనుకున్నా దానికి నో వస్తుంది. కాబట్టి మీరు ప్లానింగ్ ప్రాపర్గా చేయాలి. మీరు ఏ ప్లాన్ చేసినా ప్రాపర్గా చేయాలి. ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. దయచేసి నో ఆర్గ్యుమెంట్స్. కాకపోతే ప్రేమ సంబంధమైన రిలేషన్షిప్లో మీకు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈసారి చాలా జాగ్రత్తగా ఆస్తూసి అడిగేయండి. అదే కాకుండా ఒక సీనియర్ పర్సన్, ఇదేదో కార్డ్ మిక్స్ అయ్యి వచ్చింది, ఎవరో ఒక సీనియర్ పర్సన్ మీకు గైడ్ చేస్తారు. అంటే ఎవరో ఒకరు మీకు సీనియర్ పర్సన్ మీకోసం మీ అండగా నిలబడి ఉంటారు. అయితే ఏలినాటి శని ఉంది కదా, ప్రాబ్లం అవుతుందేమో అనుకోవద్దు. మీరు చేస్తున్న సాక్రిఫైసెస్కి యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి కార్డ్స్ వచ్చాయి ఈసారి మేషరాశిలో. ఏప్రిల్ కార్డ్స్ తీస్తుంటేనే చాలా సంతోషంగా ఉంది నాకు. ఫైనాన్షియలీ గ్రోత్ కూడా ఉంది. మీరు మేనిఫెస్ట్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఈ రెండు చేస్తే మాత్రం మీకు తిరుగులేదండి మేషరాశి. ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంది. కాకపోతే కొన్ని ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో అక్కడి నుంచి డబ్బులు వెనక్కి రావడం మాత్రం చాలా కష్టం. ఒక మిస్టరీలా తయారవుతుంది. తలనొప్పులు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మీరు పార్టీస్, ఎంజాయ్మెంట్స్ మాత్రం ఆపరు. యూఆర్ ఆల్వేస్ ఎంజాయింగ్. రీబర్త్ కార్డ్ వచ్చింది. ఈ మంత్లో మీరు రోజు చేయాల్సిన రొటీన్ యావరేజ్గా వెళ్తున్నా చాలా స్ట్రగుల్ ఉందేమో అనిపిస్తుంది. ప్రతి నిమిషం కొంత స్ట్రగుల్గానే ముందుకెళ్తుంది. ఏంటి ఇంత బాగుంది, ఆ తర్వాత స్ట్రగుల్ ఎందుకు చెప్తున్నారంటే రీబర్త్ కార్డ్ వచ్చింది. ప్రతి పని కూడా కర్మ అనుకొని చేస్తే కనుక మీకు సమస్యలు ఉండవు. చక్కగా ముందుకు తీసుకెళ్తారు. కాకపోతే మిమ్మల్ని చూసే ఈర్ష్యపడే, కనుదిష్టి పెట్టేవాళ్ళు, మీరంటే గెట్టని వాళ్ళు చాలామంది ఉంటారు ఈసారి. ఏప్రిల్ మంత్లో చాలామంది ఉన్నారు. కానీ మీకు మీ పేరెంట్స్, యూనివర్స్ తప్పకుండా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్లో మనం చూడాల్సింది లాస్ట్ గుడ్ న్యూసెస్. యూనివర్స్ మీకు కమిట్మెంట్ ఇస్తుంది. మీకు కొన్ని కొత్త కొత్త న్యూస్లు కూడా వస్తూ ఉంటాయి. కొత్త వార్తలు మీకు పొందుతూ ఉంటారు. తర్వాత మీరు లైఫ్లో చాలా బ్యాలెన్స్ చేయాలండి. చాలా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళాలి. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బ్రోకన్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. డివైన్ ఏమంటుందంటే మీరు పాస్ట్లో ఉండే బ్రోకన్ సిచ్యువేషన్స్ వదిలేయండి. ఈ కార్డు వస్తే ఏమనుకుంటున్నారు, ఇది చాలా మంచి కార్డు. ఈ కార్డు చూస్తే మీకు అనిపిస్తుంది ఇదేంటి ఇలా ఉంది అని. దీంట్లో మీకు చెప్పబోయేది ఏంటంటే మీరు బాగా మేనిఫెస్ట్ చేయాలి, మెడిటేట్ చేయాలి, గ్రౌండెడ్గా ఉండాలి. సమయం చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో, కాలం చాలా ఇంపార్టెంట్ అని చెప్తోంది యూనివర్స్. అయితే మీ అందరి కోసం ఏంజల్స్ కార్డ్ ఒకటి తీస్తాను నేను. వెరీ గుడ్. చాలా సంతోషంగా గ్రౌండెడ్గా ఉండమనే చెప్తున్నాయి ఈ కార్డ్స్ కూడా.